హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక సూపర్ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. అదే iQOO 12. సో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి ఇండియాలో మొట్టమొదటిసారిగా లాంచ్ అయిన మొబైల్ ఇది. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఒక్కటే ప్రత్యేకత కాదు, ఇంకా చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. QN చిప్ని యూజ్ చేసేసారు, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అంతే కాకుండా అన్ని ఫీచర్స్ అనేవి లేటెస్ట్ ఇచ్చారు. సూపర్ డిస్ప్లేని ప్రొవైడ్ చేసేసారు. మొన్న మధ్య నేను ఈ iQOO ఈవెంట్ కోసం ఢిల్లీకి వెళ్ళాను. అంటే ఇది అన్బాక్సింగ్ చేయకముందే ఆ మొబైల్ నేను అక్కడ వాడడం జరిగింది. ఫొటోస్ మాత్రం కిరాక్ వస్తున్నాయి. మరి ఈ మొబైల్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో శాంపుల్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను, ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను. మరి ఈ మొబైల్ ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఇదే ఫ్రెండ్స్ iQOO 12 మొబైల్. మరి iQOO గురించి మాట్లాడినట్టయితే గేమింగే అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ మొబైల్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వాడాను. ఇక సీల్ కూడా బ్రేక్ చేసేస్తున్నాను. లాంచింగ్ ఈవెంట్లో అయితే వాడడం జరిగింది. ప్రజెంట్ నా దగ్గర 16GB 512GB ఉంది. అలా కాకుండా 12GB 256GB వేరియంట్లలో కూడా ఉంటుంది. మరి ప్రైజింగ్ అనేది ముందే చెప్పేస్తున్నాను. ప్రైజింగ్ వచ్చేసి దీన్ని 53,000. కాకపోతే మీ దగ్గర HDFC కార్డు ఉందనుకోండి, దాని కింద మనము 49,990 అంటే 50,000కే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. ఇక మరి 50,000కి ఈ మొబైల్ ఏం దొరుకుతుంది అనేది నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను. బాక్స్ ఓపెన్ చేసినట్టయితే బాక్స్ పైన మనకు మొబైల్ కనిపిస్తుంది. మరి iQOO వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు పార్ట్నర్షిప్ చేశారు BMW వాళ్ళతోటి. దీనికి సంబంధించిన కార్ మొన్న లాంచింగ్ ఈవెంట్లో కూడా పెట్టారు. దీంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఇక్కడ మనకు 120 వాట్స్కి సంబంధించిన ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ ఇది ఛార్జ్ చేస్తుంది. మరి దీని సైడ్ ఉంచుదాం. సో ఫ్రెండ్స్, ఇదే దీనిలో ఉన్న మొబైల్. మరి మీకు అన్బాక్సింగ్ అంటే దీని చుట్టూ ఉన్న ఈ కవర్ని రిమూవ్ చేసేంత వరకు మీకు అన్బాక్సింగ్ లాగా అనిపించదు కదా. కాబట్టి ఈ కవర్ని అయితే ఇట్లా మనము రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసిన వెంటనే వావ్, చూడండి ఇక్కడ మనకు చాలా స్టైలిష్గా కనిపించే మిల్కీ వైట్లో ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. మరి మొబైల్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ బిల్డ్ చూడడానికి కనిపిస్తుంది. iQOO బ్రాండింగ్ ఉంది. మరి ఫ్లాట్ డిజైన్ తోటి వీళ్ళు మొబైల్ లాంచ్ చేసేసారు. మొబైల్ చేతిలో తీసుకుంటే మాత్రం పెద్దగానే కనిపిస్తుంది. మరి ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ఉంది. పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్ ప్రొవైడ్ చేస్తారు. కింద వైపు మనకి ఇక్కడ Type-C పోర్ట్తో పాటు స్పీకర్ గిల్స్, తర్వాత సిమ్ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. బ్యాక్ సైడ్ మీరు చూసారు iQOO బ్రాండింగ్, ప్లస్ ఇక్కడ వీళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టు ఈసారి డిజైన్ని మార్చారు. సో ఇక్కడ దీని చుట్టూ ఇక్కడ మనకు కొంచెం టెక్స్చర్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అంటే ఇట్లా మనం పెడితే చేతితో ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మనం కెమెరా గురించి మాట్లాడినట్టు 50+50+64 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కోసం. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ మొబైల్. iQOO అన్న వెంటనే మనకి గేమింగ్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు iQOO 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు గమనించవచ్చు. మరి సెటప్ ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ చేస్తాను. సో మరి దీనిలో మనకు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని అయితే ముందట వైపు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ IP64 తోటి రావడం జరిగింది. IP64 తోటి వస్తే లాభం ఏంటి అంటే మనం తడి చేతితోటి మొబైల్ని ముట్టుకున్నా సరే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. చాలా మంచి మంచి ప్రత్యేకతలు ఉన్నాయి వీళ్ళు లాంచింగ్ ఈవెంట్లో చెప్పిన దాని ప్రకారం. మరి ఫటాఫట్ ఆ ప్రత్యేకతల గురించి ఈ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. మొబైల్ బూట్ అయిపోయింది. మనం ఆల్రెడీ డార్క్ మోడ్ని కూడా ఎనబుల్ చేసేస్తాను. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసారా మీరు, ఇలా ఏం కనిపిస్తుంది మనకు స్నాప్డ్రాగన్ 8G. అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా మనకి స్నాప్డ్రాగన్ 8G ప్రాసెసర్ తోటి వచ్చిన మొబైల్ అన్నట్టు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. చాలా మంచి విషయం. కొన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఈ సంవత్సరం తోటి Android 13 తోటి సర్దిద్దాం అనుకుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళు Android 14 ఇచ్చారు. అదొక మంచి విషయం. ప్లస్ ఇక్కడ మనం మాట్లాడినట్టయితే 3 years పాటు ఇంకా అప్డేట్స్ ఇస్తారు. 4 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. మన దీనిలో మనకు బ్లూటూత్ కోసం బ్లూటూత్ 5.4తో పాటు Wi-Fi 7 చూడడానికి కనిపిస్తుంది. సో మన కనెక్టివిటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. దీనిలో మనకు కొన్ని బ్లూటూత్ చూడడానికి కనిపిస్తున్నాయి, కానీ వీటన్నిటి మనం ఆరాంగా అన్ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం లాగా అనిపించలేదు. ప్లస్ ఇంకా మనకు కస్టమైజేషన్ కోసం చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం ప్రెస్ చేసేసి ఈ హోమ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం చాలా బాగా అయితే మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్లస్ చాలా రకాల కొత్త వాల్పేపర్స్ని కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రీడ్ స్పీడ్ ఫాస్ట్ ఉండాలని చెప్పేసి. సో దీనిలో మనకు UFS 4.0తో పాటు LPDDR5X ర్యామ్ని ప్రొవైడ్ చేశారు. ఇంకేం కావాలి మనకు, దాదాపుగా ఒక లేటెస్ట్ ఫోన్లో కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనకి IP68 కాదు కానీ IPX4 ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదనుకోండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ ఎలాగో బాగానే అన్లాక్ చేస్తుంది అనుకోండి. నెక్స్ట్ మనం iQOO అన్న వెంటనే పర్ఫార్మెన్స్ కదా. అయితే ఆ పర్ఫార్మెన్స్ కంటే కూడా నాకు దీనిలో బాగా
బాగా నచ్చింది ఏంటి సార్, దీనికి సంబంధించిన డిస్ప్లే అండ్ కెమెరా. దీనిలో డిస్ప్లే గురించి మాట్లాడితే 1.5K డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 3000 నిట్స్ బ్రైట్నెస్ని వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు, పీక్ బ్రైట్నెస్ని. సో దాని కారణంగా మనకు అవుట్డోర్ విజిబిలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ అవుట్డోర్లో కూడా తీసుకెళ్ళి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకు చాలా ప్రాపర్గా అయితే కనిపిస్తుంది డిస్ప్లేలో కంటెంట్ అనేది. ప్లస్ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి సౌండ్ కూడా మనకు లౌడ్గా వినిపిస్తుంది. నెక్స్ట్ ఐక్యూ అన్న ఏంటంటే మనకు ఓన్లీ గేమింగ్ అనుకుంటూ ఉంటాం కదా, కాకపోతే ఈసారి ప్రత్యేకత ఏంటి తెలుసా, కెమెరా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఎవరైతే బోకే ఎఫెక్ట్లో ఫొటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటారు వాళ్ళైతే అమేజింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇందులో మనకు 3x ఫోటోని క్యాప్చర్ చేసినా సరే అటువంటివన్నీ ఫోటోస్ క్యాప్చర్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మనకు 100x జూమ్ని ప్రొవైడ్ చేశారు. దాంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ని కూడా ఇక్కడ మీరు చూడండి. అయితే 100x మనకు డిజిటల్ జూమ్ కదా, అంతా మనకు సూపర్గా రాదు, కానీ 10xలో మనం ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు అయితే చాలా మంచి డీటెయిల్స్ తోటి ఫోటోస్ని క్యాప్చర్ చేసేసుకోవచ్చు. సో మన సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. అయితే సెల్ఫీ కెమెరాలో వీళ్ళు మిస్ చేసింది ఏంటి అంటే మనము 4K వీడియోస్ రికార్డ్ చేయలేము, 1080p వీడియోస్ వరకు రికార్డ్ చేసే ఆప్షన్ మాత్రం ఇచ్చారు. అయితే బ్యాక్ సైడ్ మాత్రం మనం సో దీనిలో మనం 8K వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. అయితే 4K 60fps ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి ఒకవేళ మీకు వీడియోస్ తీయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంతో నేను చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేశాను, మీరు చూడండి చాలా లైటింగ్ కండిషన్స్లో ఉన్నాయి. అయితే మనము డే లైట్తో పోల్చుకున్నట్టయితే లో లైట్లో కొంచెం నాయిస్ వచ్చింది కానీ పర్లేదని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం నాకు కెమెరాస్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించాయి. అది మీరు మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసేటప్పుడు కూడా వీటిలో ఉండే అన్ని లెన్స్ యూజ్ చేసి మనం మ్యాక్రో షాట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. జనరల్గా మనకు అన్ని మొబైల్స్లో ఇటువంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేయరు. ప్లస్ నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి తెలుసా, HDR చాలా సూపర్గా వర్క్ అవుతుంది. అయితే నేను ఆల్రెడీ దీన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూశాను. HDR ఫోటోస్ అయితే చాలా ఎక్సలెంట్గా క్యాప్చర్ అవుతున్నాయి. వాటిని కూడా మీరు ఇక్కడ చూడండి. ఇక మనం వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కూడా చాలా స్టేబుల్ వీడియోస్ అయితే రికార్డ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను సెల్ఫీ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో సెల్ఫీ క్యామ్ యూస్ చేసి మనం 1080p వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 30fpsలో రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్వాలిటీ, క్లారిటీ మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ మనం ఐక్యూ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్, దాని గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. సో దీంతో పాటు దీనిలో ఈసారి వీళ్ళు QN చిప్ని ప్రొవైడ్ చేశారు. అయితే దీనిలో మనము ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు చాలా గేమ్స్లలో. అంటే మీరు BGM అయినా కానివ్వండి, దాంతో దీనిలో మనకు 144 Hz రీఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. సో మరి మనకు కొన్ని గేమ్స్కి ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కారణంగా మనం ఈ 144 Hz రీఫ్రెష్ రేట్ తోటి అయితే గేమ్స్ని ప్లే చేయొచ్చు. అయితే ఇప్పటివరకు నేను ఆడిన గేమ్స్ ప్రకారం చూసుకున్నా, లేకపోతే నేను దీన్ని యూజ్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం నాకు మొబైల్ హీట్ అయినట్టు అనిపించలేదు. అది దీని యొక్క ప్రత్యేకత అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మనకు కొన్ని ప్రాసెసర్స్ ప్రాపర్గా ఆప్టిమైజేషన్ కాలేదనుకోండి, మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది, అది ఎంత లేటెస్ట్ ప్రాసెసర్ అయినా కానివ్వండి. కాకపోతే ఆ సమస్య అనేది మనకు దీనిలో లేదు, అది నాకు బాగా అనిపించింది. నేను ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత ఫుల్ రివ్యూలో దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ చెప్తాను. కానీ ప్రజెంట్ నేను వాడినంతసేపు మాత్రం నాకు ఎక్కడ కూడా హీటింగ్ అయినట్టయితే అనిపించలేదు. కెమెరా వాడినా కూడా నాకు మొబైల్ అనేది హీట్ అయినట్టు అనిపించలేదు. ఎక్కువసేపు ఫొటోస్ క్యాప్చర్ చేసినా, వీడియోస్ క్యాప్చర్ చేసినా అటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. నెక్స్ట్ మనం వీడియో క్లారిటీ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్ ఉంది. ప్లస్ మనకు స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేసేసరికి మనం డిస్ప్లేకి వంక పెట్టడానికి లేదు, ఎక్సలెంట్గా ఉంది డిస్ప్లే. ఎక్సలెంట్ అంటే నిజంగానే ఎక్సలెంట్గా ఉంది. బెజిల్స్ చూడొచ్చు, మీకు అన్ని చుట్టువైపులో మాత్రం బెజిల్స్ని ప్రొవైడ్ చేశారు. అయితే ఇది మనకు కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే. అయితే ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే గ్రిప్ కోసం వీళ్ళు ఇలా డిజైన్ చేసినట్టున్నారు. అయినా కూడా ఈ మొబైల్ అనేది చేతిలో పట్టుకుంటే కంఫర్ట్గానే ఉంది. నేను చెప్పినట్టు మొబైల్ అయితే పెద్ద సైజులో ఉంది, కానీ వాడడానికి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ సూపర్, మొబైల్ డిస్ప్లే బాగుంది, మొబైల్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది, మొబైల్ కెమెరా బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సూపర్గా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ 50,000లో దొరికే మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది.
మరి మొబైల్ గేమింగ్ చేసేటప్పుడు కూడా నాకు హీట్ అయినట్టు అనిపించలేదు, కెమెరా వాడినప్పుడు కూడా హీట్ అయినట్టు అనిపించలేదు. ప్లస్ ఇక దాంతోపాటు మనకు బ్లూటూత్ వర్షన్ తీసుకున్నా, లేకపోతే దీనిలో ఉండే స్టోరేజ్ టైప్ తీసుకున్నా, ర్యామ్ గురించి మాట్లాడినా, వైఫై గురించి మాట్లాడినా అన్నీ కూడా లేటెస్ట్ జనరేషన్ ఇవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఒక్క యూఐ దగ్గరనే వీళ్ళు ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుంది. అయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఫన్ టచ్లో మనకు చాలా మంచి మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. ఆ స్ప్లిట్ స్క్రీన్ గురించి మాట్లాడినా, లేకపోతే దీనిలో మనము ఈ వాల్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని కస్టమైజ్ చేసుకునే దాని గురించి మాట్లాడినా, ప్లస్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ గురించి మాట్లాడినా అన్నిటి పరంగా ఇంప్రూవ్మెంట్స్ అయితే నాకు అనిపించాయి. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.